హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు ఆ జాగ్రత్త అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు మీరు లైనింగ్ని ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ అయితే తీసుకోవాలి. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా తడపకపోయినట్లయితే మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడా షింగ్ అయిపోతుంది. లోపల ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి లైనింగ్ క్లాత్ అనేది. కాబట్టి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ బ్లౌజ్ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి తప్పకుండా. అలాగే ఇది మెయిన్ క్లాత్, ఇది శారీలో వచ్చిన క్లాత్. ఇది నేను లైనింగ్ అయితే శారీలో వచ్చిన క్లాత్ని కలర్గా తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఎప్పుడు కూడా మనం ముందే కటింగ్ అయితే చేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు లైనింగ్ని ఎప్పుడు కూడా మనం ఈ అంచు భాగాలు రెండు కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి ఫోల్డింగ్స్ అన్ని సర్దుకోవాలి. మనం ముందు లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ని మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అయితే చెప్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సైడ్ ఎడ్జెస్ అనేవి ఎప్పుడు కూడా మనకి క్రాస్లు అవి వస్తుంటే తడిపి ఆరబెట్టినప్పుడు ఈ క్రాస్ అనేది మనం ముందుగానే కటింగ్ అయితే చేసుకోవాలి, మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. మీకు బ్లౌజెస్ ఒకటే కాదు, డ్రెస్సెస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా వస్తుంది మీకు. ఇప్పుడు క్రాస్ కట్ చేసిన తర్వాత మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్కి. ఇప్పుడు బ్లౌజ్ ఇప్పుడు కూడా కింద నడుము భాగం లూజ్ తీసుకోవాలి. ఈ రెండు ఖర్చు భాగాన్ని ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకుని బ్యాక్కి ఫ్రంట్కి కూడా ఇదే మార్కింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకుని డాట్స్కి ఒక 1 ఇంచ్, అలాగే ఇక్కడ మనకి సైడ్ ఎడ్జెస్లో ఖర్చు అనేది 2 ఇంచెస్ అయితే ఉండే విధంగా చూసుకోండి. ముందుగా కింద ఖర్చు కోసం మనం బ్లౌజ్ ఎంతైతే పొడవు పెట్టామో అంత పొడవు పెట్టినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు అనేది లోపలికి పోతుంది, సైజ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి కింద ఖర్చు కోసం మనం ఇప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం లూజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ డాట్ ఒక 1 ఇంచ్, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఒక 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ ఉండే విధంగా ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ పొడవుకి కరెక్ట్గా ఈ విధంగా పొడవు అయితే మార్కింగ్ అయితే తీసుకోవాలి. మనం పైన కూడా ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం. కింద ఖర్చు కోసం పైన ఖర్చు కోసం ఈ విధంగా అయితే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ మార్కింగ్ చుట్టూరు కూడా బాక్స్లో అయితే డ్రా చేసుకోండి. మనకి బ్యాక్కి ఫ్రంట్కి కూడా ఇదే లూజ్తో మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి పొడవు తీసుకోవాలి చంక భాగం దగ్గరికి. మనకి ఇక్కడ ప్లస్లా రావాలి అనుకుంటే కరెక్ట్గా మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ తప్పు అయితే చేయకండి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగానికి ఒక పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పై. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డీప్ మార్కింగ్ చేసుకోవాలి. డీప్ అనేది రెండు షోల్డర్లు కూడా ఈక్వల్గా ఈ విధంగా అయితే పెట్టుకోండి మార్కింగ్ చేసేటప్పుడు. అలాగే కింద నడుము దగ్గర కూడా ఈక్వల్గా పెట్టుకున్నట్లయితే మనకి మార్కింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా భయపడవసరం లేదు, ఎందుకంటే మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే మనం ఈజీగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీకు షోల్డర్ జారిపోతున్నాయా, అలా జారిపోకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో మీకు చెప్తాను. ఇప్పుడు మనం డీప్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అలాగే లూజ్ అనేది కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. సైడ్ ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్స్ అన్ని ఈ విధంగా సర్దుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మీకు షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే ఈ 2 షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకోవాలి. ముందు నెక్ అనేది పైకి ఈ విధంగా పర్ఫెక్ట్గా చూసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ లూజ్ తీసుకోవాలి. షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది రౌండ్ షేప్ డ్రా చేసుకోండి. ఇది ముందు ఒక స్క్వేర్లా బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ అనేది చేసుకోవచ్చు. రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. మనం డీప్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు పైకి డ్రా చేసుకోవచ్చు, లేదా మనం డీప్ ఎక్కువ వేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కిందకి డ్రా చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ని బట్టి లూజ్ అయితే కరెక్ట్గా చూసుకొని వేసుకోండి మార్కింగ్ అనేది. అలాగే చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి.
మనకి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర డ్రా చేసి చూపిస్తున్నాను మీకు. మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే ఏ సైజ్ అయినా సరే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఈజీ టెక్నిక్ ఇది. మనకి ఇదే స్ట్రైట్ మార్కింగ్ డ్రా చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి, లేదా 1.5 ఇంచ్ ఈ కార్నర్ నుంచి డ్రా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో చంక భాగం దగ్గర లూజ్ చెక్ చేసుకోండి. మీకు పైన కింద కూడా ఈక్వల్గా వస్తుంది అనేది కాదు, మనకి సైజుని బట్టి మీకు ఇక్కడ నడుము లూజుని బట్టి చెస్ట్ లూజుని బట్టి మీకు ఇక్కడ మార్కింగ్ అనేది స్ట్రైట్ అలాగే సన్నం అనేది నేను చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజుని బట్టి ఒకసారి డ్రా చేస్తున్నాను. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోగలిగితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఓల్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా బ్లౌజ్ని. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, మనం ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్ పొడవును బట్టి వేసుకోండి మార్కింగ్ అనేది. కింద ఖర్చు దగ్గర నుంచి పొడవు అనేది డ్రా చేస్తున్నాను. 2 సైడ్స్కి కూడా ఆ విధంగానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని. ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ టిప్స్ పాటించండి. బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్ తీస్తాం, అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. షేప్ బెల్ట్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ దగ్గర కానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా అయితే వేసుకోండి క్లాత్ని. బ్యాక్ పార్ట్ని ఒకసారి బ్యాక్ పార్ట్ అంతా కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత కూడా ఉందో చెక్ చేసుకోవాలి ముందు. మీకు ఫ్రంట్ నెక్ని బట్టి డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో. అలాగే షోల్డర్ దగ్గర వెడల్పుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. మనం మరీ ఎక్కువ సాగదీయకుండా కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ విధంగా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి, ఎందుకంటే తాళ్ళు పట్టి మీకు ఎక్స్ట్రా పట్టీ వస్తుంది ఎప్పుడు కూడా, కాబట్టి తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకూడదు. మీకు నెక్ బాగా సాగిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒకసారి మార్కింగ్ డ్రా చేసుకొని నెక్ పట్టీని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోండి. నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం డ్రా చేస్తున్నాను. అలాగే ఓపెన్ వైపు చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం ఎక్కడైతే డాట్ వేస్తామో అక్కడి నుంచి లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే నడుము దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోండి కట్ చేసేటప్పుడు, మెడ భాగం దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో చంక భాగం దగ్గర కానీ. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా చుట్టూరు కూడా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఎందుకంటే నెక్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా రాదు. మనకి నెక్ అనేది పైకి ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి ఈక్వల్గా వస్తుంది. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి డీప్ ఎక్కువ వేసుకున్న వాళ్ళకి చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే మీకు తీసుకోకండి లోత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోత్ తీసుకోవాలి. మనం క్రాస్లో ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా డ్రా చేసుకోండి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మనం లోత్ అనేది తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రావు, ఎక్కువ ఎంత పెట్టినట్టు రాకుండా సుంచులా రాకుండా కూడా మనకి ఈ లోత్ అనేది ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇది ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ తీసుకోవాలి. మీకు డాట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్కి డబుల్ కట్ చేసుకోండి. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొక 2 తీసుకోవచ్చు. అది కూడా ఒకసారి పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. షేప్ బెల్ట్కి ఓపెన్ సైడ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే సైడ్ జాయింట్లో మనకి ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు ఖర్చు దగ్గర ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. ఇక్కడ కూడా పొడవు ఎంత అవుతుందో ఖర్చుతో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది షేప్ బెల్ట్ దగ్గర స్టిఫ్గా ఉండాలనుకునే వాళ్ళు ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ బుక్లు అవి లాస్ట్లో తీసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ మనకి అంచు అనేది ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోవాల్సిన లేదు. కాబట్టి బ్యాక్ పార్ట్కి కింద నడుం దగ్గర అంచుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ వదులుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్కి డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి బేసిక్ తెలియని వాళ్ళు కూడా మన టైలరింగ్ అనేది నేర్చుకున్నట్లయితే ఈజీగా మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఫోల్డింగ్ కోసం మనం ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ముందు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ ఇది మనకి చేతికుట్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. లోపల ఖర్చుతో మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవు అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చు అనేది పైకి పెట్టుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పైకి ఒక మార్కింగ్ చేసుకోండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది యాడ్ చేసుకోండి 2 ఇంచెస్ ఉండే విధంగా. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకుని ఈ మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకు ఫోల్డింగ్ అని తెలుస్తుంది ఈ విధంగా కట్ చేయగలిగితే. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ షోల్డర్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది హ్యాండ్స్ అనేది. సైడ్ ఎడ్జెస్లో మనకి ఒక 2 ఇంచెస్ సైడ్ పైన ఒకటి మాత్రమే జాయింట్ అయితే చేసుకోండి. మనకి ఎంత సరిపోతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం పైన సైడ్కి క్రాస్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు కింద కూడా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే లోత్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. మనం జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. అలాగే మెడ ముక్కలకి క్రాస్ కటింగ్ అయితే కట్ చేసుకోండి. మెడ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అది ఎలా కటింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి. మనకి క్లాత్ స్ట్రైట్గా ఉందో అడ్డుగా ఉన్నాయో గీతలు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. క్లాత్ని బట్టి మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇది మన స్ట్రైట్ గీతలు కాబట్టి మనం బ్యాక్ పార్ట్ పొడవు తీసుకోవాలి. మనం ముందు హ్యాండ్స్కి తీసుకొని బ్యాక్ ఫ్రంట్ తీసుకోవచ్చు. ముందు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. మనం మార్కింగ్ చేసి తీసుకోవచ్చు, లేదా మనకి ఓపెన్ చేసేసినా తీసుకోవచ్చు. లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్కింగ్ చేసి అయితే వదిలేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు. మనకి ఇది ఎంతైతే సరిపోతుందో రెండో హ్యాండ్కి కూడా అంతే విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది డ్రా చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు, లేదా క్లాత్ని బట్టి అయినా చుట్టూరు కట్ చేసుకోవచ్చు. నేను ముందుగా డ్రా చేస్తున్నాను. మనకి సిల్క్ది అయితే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇది కాటనే కాబట్టి కరెక్ట్గా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మనకి పని ఉండదు. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ని. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్రాస్ అనేది ఎక్కడ సరిపోతుందో చెక్ చేసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. మనకి హ్యాండ్స్ దగ్గర రెండు వైపులా తీస్తాం కాబట్టి డోర్ దగ్గర తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నార్మల్ బ్లౌజ్ కానీ అలాగే లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి లైనింగ్ బట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి. మీకు లైనింగ్ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ టైమింగ్స్తో మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది టిప్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు. ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోండి. మీకు బ్లౌజ్ అనేది జారిపోయే క్లాత్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, ఎలా కటింగ్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి చూడలేని వాళ్ళు. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. మీకు ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఆ వీడియోస్ ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడాలనుకునే వాళ్ళు నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్ కటింగ్ అనేది పెడతాను. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన ఛానల్ అన్ని వీడియోస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా మీకు నేర్చుకునే విధంగానే ఉంటాయి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాలనుకున్నట్లయితే మనకి చాలామందికి అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మన బ్లౌజ్ కటింగ్ చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా ఈ విధంగా వేసుకోండి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మెయిన్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ వేసుకోండి మీరు కటింగ్ చేసేటప్పుడు. మనకి ఇది ఇంత అవసరం లేదు. క్రాస్ అనేది కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ని సేమ్ చూసుకొని కట్ చేసుకోండి. మీ క్లాత్ తక్కువైనట్లయితే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్లో క్లాత్ని యాడ్ చేసుకోండి. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు తీసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. మీకు ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి, త్వరగా స్టిచ్ చేయాలనుకునే వాళ్ళకి టిప్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.